హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. ఈరోజు లండన్ ఎయిర్పోర్ట్ గురించిన విశేషాలను తెలియజేయబోతున్నాను. మేము హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వచ్చేటప్పుడు లండన్లో 4 అవర్స్ హాల్ట్ ఉందండి. మేము ఎక్కిన ఫ్లైటు బ్రిటిష్ ఎయిర్వేస్ అనమాట. ఈమె వసంత్ గారు. ఈమె మా చిన్న పాప వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు. ఫస్ట్ టైం యూఎస్ వస్తున్నారు, అందుకే మాతో బుక్ చేసింది వాళ్ళ పాప. 4 అవర్స్ టైం ఉంది కదా అని మీ అందరి కోసం కొన్ని వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నాను. ఈ ఎయిర్పోర్ట్ని హీత్రూ ఎయిర్పోర్ట్ అంటారండి. చాలా పెద్ద ఎయిర్పోర్టు, చాలా చాలా బాగుంది కూడా. ఎంత నడిచినా ఫ్లైట్ దగ్గరకు తొందరగా చేరుకోలేమో అంత పెద్దగా ఉంది. ఎవరైనా ఇంటర్నేషనల్ జర్నీ చేసేటప్పుడు కంపల్సరిగా వీల్ చైర్ బుక్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. వీల్ చైర్ ఉంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఒక మనిషి మనల్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకెళ్తాడు. ఎంత రష్గా ఉన్నా మనకి సపరేట్ క్యూలో తీసుకుని వెళ్తాడు. ఎక్కడ మనం దిగే పని ఉండదు. సెక్యూరిటీ చెక్ దగ్గర కానీ, ఇమిగ్రేషన్ దగ్గర కానీ, బ్యాగ్స్ తీసుకునేటప్పుడు అన్ని చోట్ల అతనే మొత్తం తీసి పెడతాడండి. మనం ఏమి ఇంత కూడా చేసే పని ఉండదు. ఎయిర్పోర్ట్ బయట వరకు తీసుకువెళ్తాడు. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నో ఛార్జెస్. ప్రయాణానికి 2-3 రోజుల ముందు బుక్ చేసుకోవచ్చండి. వీల్ చైర్ బుకింగ్ ఫ్రీ అనమాట. 16 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం యూఎస్ వచ్చినప్పుడు 30-35 ఇయర్స్ వాళ్ళు చిన్న వీల్ చైర్లో వెళ్తుంటే పాపం చిన్న వయసులో ఏం జబ్బు చేసిందో ఏంటో, లేక కాళ్ళ నొప్పులేమో పాపం నడవలేక వీల్ చైర్ ఎక్కారు అని తెగ బాధపడిపోయాను. తర్వాత తెలిసింది అది వీల్ చైర్ అని. ఈ 16 ఇయర్స్లో 16 సార్లు వచ్చాము. ఇది 17th విజిట్ అనమాట అండి. వసంత గారి కంపెనీ ఉండటం మూలన జర్నీ అంతా సరదాగా గడిచిపోయిందండి. ప్రయాణం చేసినట్టే లేదు. ఎయిర్పోర్ట్ అంతా ఎలా ఉందో మీరు కూడా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకోసం పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు చేరాలంటే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని టచ్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని యాక్టివేట్ చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.